తెలంగాణ యువత బంగారు భవిష్యత్తు కోసం కాంగ్రెస్ సర్కారు మరో ముందడుగు వేయనుంది. వేలాది మంది యువతకు నైపుణ్య శిక్షణను అందించేందుకు ఇటీవలే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పింది. ఇప్పుడు రాష్ట్రంలోని ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే యువత కోసం సీఎం రేవంత్ చేపడుతున్న కార్యక్రమాల పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బీఎఫ్ఎస్ఐ సెక్టార్లోని ఐటీఈఎస్ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయి. బీఎఫ్ఎస్ఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికీ హైదరాబాద్ను కీలకమైన వ్యాపార కేంద్రంగా గుర్తించాయి. కొత్తగా ఏర్పడే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకే ఇప్పటికే తెలంగాణలోని యువత కోసం నైపుణ్య శిక్షణను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఎఫ్ఎస్ఐ రంగంలో ఉన్న డిమాండ్కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వటం భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ప్రపంచంలో పేరొందిన కంపెనీలు ఒక్కో విద్యార్థిపై 5 లక్షల నుంచి 6 లక్షలు శిక్షణకు ఖర్చు చేస్తున్నాయి. మరోవైపు శిక్షణ పూర్తయిన తరువాత విద్యార్థులు తమ సంస్థలో పనిచేస్తారా లేదా ఎక్కువ ప్యాకేజ్లకు మరో సంస్థకు వెళతారా అనే సవాళ్లు కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ఎదురవుతున్నాయి. అందుకే పరిశ్రమల అవసరాలను, ఇప్పుడున్న సవాళ్లను అధిగమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ ప్రదర్శించారు. జనవరిలోనే బీఎఫ్ఎస్ఐ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ డిమాండ్కు అవసరమైన ఉద్యోగాలు కల్పించే దిశగా యువతకు రెగ్యులర్ డిగ్రీతో పాటుగాని నైపుణ్య డిగ్రీ కోర్సును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి యువత బంగారు భవిష్యత్కు తోడ్పడేలా మరింత సహకారం అందించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే తెలంగాణ ఉన్నత విద్యా మండలి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఖరీదైన మినీ డిగ్రీ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. రెగ్యులర్ డిగ్రీతో పాటుగానే ఈ కోర్సును విద్యార్థులకు నేర్పించనున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎంపిక చేసిన 20 డిగ్రీ కాలేజీలు, 18 ఇంజనీరింగ్ కాలేజీలు పైలట్ ప్రాజెక్టుగా ఈ కోర్సులను నిర్వహిస్తున్నారు. 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నైపుణ్య శిక్షణ కోర్సులను ప్రారంభించనున్నారు. 5,000 మంది ఇంజనీరింగ్, 5,000 మంది నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులు కలిపి మొత్తంగా 10,000 మంది విద్యార్థులకు ఈ వర్క్ కోర్సు నేర్పించనున్నారు. అత్యంత ఖరీదైన కోర్సు కావటంతో రివాల్వింగ్ ఫండ్ తో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ఈ ప్రోగ్రాం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకపోవడంతో పాటు విద్యార్థులకు ఖరీదైన ఫీజుల భారం ఉండదని అభిప్రాయపడుతున్నారు. అందుకుగాను ఇప్పటికే పలు సంస్థలతో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం అందుతోంది. ఈక్విప్ అనే సంస్థను ఈ ప్రోగ్రాం నిర్వహణకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అటు బీఎఫ్ఎస్ఐ సంస్థలతో అనుసంధానానికి, మరోవైపు ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు ఈ సంస్థ ముందుకొచ్చినట్టు చెప్తున్నారు. ప్రతి ఏడాది 10,000 మంది విద్యార్థులకు 3 ఏళ్ల పాటు అవసరమయ్యే రివాల్వింగ్ ఫండ్ ను ఈ సంస్థ సమీకరించనుంది. డిగ్రీ కాలేజీల్లో బీఎఫ్ఎస్ఐ కోర్సులో భాగంగా స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్, జనరిక్ ఎలెక్టివ్స్ పాఠ్యాంశాలను పరిచయం చేయనున్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో దీన్ని మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్, యాక్సలరేటెడ్ కోర్సుగా అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ కోర్సులకు సంబంధించిన సిలబస్, పాఠ్యాంశాలను బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం ఇప్పటికే తయారు చేయగా పాఠ్య ప్రణాళికను బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదించింది. డిగ్రీతో పాటు ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ తో పాటు అర్హులైన వారందరికీ ఇంటర్న్షిప్ తో పాటు ఉద్యోగం లభించేలా ఈ ప్రోగ్రాం రూపొందించారు. తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించటమే టార్గెట్ గా దూసుకుపోతున్న కాంగ్రెస్ సర్కార్ యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ వారి బంగారు భవిష్యత్ కోసం నైపుణ్య శిక్షణ కోసం యూనివర్సిటీని నెలకొల్పటమే కాకుండా ఇప్పుడు ఉద్యోగాల కోసం కూడా స్పెషల్ ప్రోగ్రాం రూపొందించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.